రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వర్గాలను మోసం చేసి ఎలాంటి న్యాయం చేయలేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం నుంచి బయటకు వెళ్లి పొరపాటు చేశామని చెప్పి తిరిగి టీడీపీ గూటికి చేరుతున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని 5 కోట్ల మంది ఆంధ్రులు జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పాలని ఎదురు చూస్తున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులతో అధికారం చేపడుతున్నామంటున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్తో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రతిపక్షాన్ని తిట్టిపోసిన నాయకులే పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలోకి మొగ్గు చూపిస్తూ కండువాలు కప్పుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో సూపర్ 6 హామీలు నెరవేరుతున్నాయా? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఉన్నారు. ఆయన గారు తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీ వైపు చూపుతున్నారు, దీని గురించి స్పందిస్తున్నారు మీరు? వాస్తవంగా అయితే గతంలో టీడీపీలో ఉండి మా నాయకుని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా అర్థం ఏమైందంటే ఇది దుర్మార్గమైన పాలన, ఈ పాలనలో మేము ఉండలేము, ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రజాపాలన వస్తుంది, ఇక్కడ దోపిడీ. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం నుంచి బయటికి పోయి పొరపాటు చేశాము, మేము మళ్ళీ సొంత ఇంటికి వచ్చినట్టు అందరూ కూడా ఎన్నిక రావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళను ఎవరైతే పరిపాలనా దక్షత ఉందో, ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారని నమ్మకం ఉంటే అటువంటి నాయకులను మా నాయకుడు తీసుకుంటున్నారు. దానికి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, నాయకత్వం కూడా హర్షిస్తూ ఉంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడుండే స్థానిక ఎమ్మెల్సీలు కూడా టికెట్లు కావాలని చెప్పి టీడీపీ పార్టీలోకి చేరుతున్నారు. దీని గురించి స్పందిస్తున్నారు మీరు? వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే గతంలో ఎప్పుడు కూడా మనం వినలే, ట్రాన్స్ఫర్లు అంటే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, ఎమ్మెల్యేలకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి పోండి, ఇంకోసారి పోండి అని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, 5 కోట్ల మంది ఆంధ్రులు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బై చెప్పాలని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పనికిరాడని చెప్తున్నారు. కాబట్టి ఆయన పనికిరాడని సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే ఆయన ఎమ్మెల్యేలను తీసేస్తే ఎక్కడైనా పోటీ జరిగేది ఆ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పోటీ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వం బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగలేదని ఈ దినం అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, సర్వేలు కూడా వ్యతిరేకంగా వస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పుకోవాలి, కానీ ఆ ఎమ్మెల్యేల మీద పడి మీరు ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఎవరు కూడా హర్షించరు. కాబట్టి అతని నిజాయితీ, నిబద్ధత ఏ విధంగా ఉంది, ఇతను మోసం చేస్తున్నాడు, ప్రజలకు మోసం చేస్తూ మమ్మల్ని ఒకే సామాజిక వర్గం డామినేషన్తో మేమున్నాం, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలు మాత్రమే మారుస్తున్నాడు. వాళ్ళకు కావాల్సిన ఎవరైతే సామాజిక వర్గం ఉందో వాళ్ళ పిల్లలకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. ఇంతకన్నా ఘోరంగా ఒకటి ఉండదు. ప్రజలకంతా అర్థమైపోయింది, ఈయన వాళ్ళ సామాజిక వర్గాన్ని నాయకులు తప్ప ఇంకెవరిని కూడా దగ్గరికి తీయడు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నాడు. ఈ దినం బీసీలో నా అన్నదమ్ములు, నా అవ్వగారు అని చెప్పిన వ్యక్తి ఈ దినం బీసీలందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలన్నారు, ఎస్సీ సీట్లు మారుస్తున్నాడు. ఈ ట్రాన్స్ఫర్ అనేది నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవయ్యా, నువ్వు పనికిరావు అని చెప్పి ప్రజలు అన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ఆంధ్రులు స్వాగతిస్తున్నారు. కాబట్టి మీరు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచండి. ఇనానమస్గా ఈ రాష్ట్రంలో నేను పనికిరానని చెప్పి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. ప్రధానంగా రాబోయే 2024 ఎన్నికల్లో సూపర్ 6 మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు? సూపర్గా పనిచేస్తుంది. మేము ఒకటే చెప్పినాం, మహిళలకు మహిళా శక్తి అని మేము ఒకటి పెట్టాం. వాళ్ళకి ఎవరైతే 19 సంవత్సరాలు నిలబడిన అందరూ ఆడబిడ్డలకు అందరికీ కూడా ఆడబిడ్డ నిధి అని మేము ఇస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం కింద ఇంట్లో చదువుకున్న ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా 30,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి ఈ విధంగా దీపం పథకము, గతంలో కూడా దీపం పథకం పెట్టి ఆ దినం గ్యాసు ఎంతోమందికి ఇచ్చాం. ఈ దినం దీపం పథకం పెట్టి 3 గ్యాసులు ఫ్రీగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచితం. ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలన్నీ రద్దు చేసి ఈ దినము మేము పెట్టిన పథకాన్ని ఆయన ఇంట్రొడ్యూస్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. దీన్ని కూడా వ్యతిరేకించాలి. 2024 ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలవబోతోంది? మేము సూపర్ 6, అదేవిధంగా మేమైతే పవన్ కళ్యాణ్తో
జనసేనతో మేము జతకట్టాం. జనసేన కూడా 5 కోట్ల మంది ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం నేను చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రాక్షసుని తరిమి కొట్టాలా అనే ఉద్దేశంతో మేము సూపర్ 6 కాదు, ఇంకా జనసేన వాళ్ళవి కూడా ఒక 5 ఉన్నాయి, వాళ్ళవి కూడా అన్ని సూపర్ 11కు మేము వస్తాము. తప్పకుండా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు, మహిళలు ఆదరిస్తారు, అన్ని వర్గాల ప్రజలు కూడా మమ్మల్ని తెలుగుదేశాన్ని జనసేనను ఆదరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్ద ఎత్తున మోసం చేశారని చెప్పి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తుతో పెద్ద ఎత్తున గెలవబోతున్నామని చెప్పి సూపర్ 11 హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పి రాబోయే ఎన్నికల్లో ప్రజలు మొత్తం టీడీపీని పట్టం కట్టి గెలిపించబోతున్నారని చెప్పి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్, వడ్డీ న్యూస్, కడప.